హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు హ్యాష్ ట్యాగ్ అనే రాబోయింది, ఇప్పుడు కూడా అలవాటైపోయింది. మీరు వింటున్నారు బాడీ గార్డ్. కొంచెం టైం పడుతుంది మళ్ళీ బాడీ గార్డ్ అని చెప్పడానికి. ఎనీవేస్, సో ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగా ఎండలు బాగా ముదిరిపోతున్నాయి రోజు రోజుకి. ప్లీజ్ ఎక్కువ వాటర్ తాగండి, లేదా లైక్ పుచ్చకాయ, కొబ్బరి బోండాలు ఇలాంటి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి. సో దట్ కొంచెం హెల్తీగా ఉంటారు. ఓకే, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇట్స్ జస్ట్ అన్ అడ్వైస్. ఓకే, తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేదా మాకు తెలుసులే అనుకుంటే నేనేమి చెప్పలేదు అనుకోండి. ఓకే దెన్. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఇంట్రో చూసాము, శృతిది అండ్ రక్షితది. నేను రక్షిత అని పిలిచాను. మీరు ఏం కామెంట్ చేస్తారు అనే దాన్ని బట్టి ఫర్దర్గా నేను రక్షితకి నేమ్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ టైంకి నాకు తెలిసి మీరు ఇంకా ఎపిసోడ్ వినుండరు. బికాస్ నేను ఒక 3 ఎపిసోడ్స్ కొంచెం నాకు వేరే బిజీ స్కెడ్యూల్స్ రాబోతున్నాయి ఫర్దర్లో. అందుకని ఒక 3 ఎపిసోడ్స్ ముందే స్కెడ్యూల్ చేసి పెట్టేస్తున్నాను. కాబట్టి మీ కమెంట్స్ చూసిన తర్వాత రక్షితానా అనేది డిసైడ్ చేసుకుందాం. ఓకే, అప్పటి వరకు లెట్ ఇట్ బి రక్షిత. ఓకే దెన్, ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో యాజ్ ఐ సెడ్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా శృతి ఒక మంచి పాపులర్ మోడర్న్ క్లాసికల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ మంచి సింగర్ అనమాట, గాయకురాలు. సో తను ఏంటి అంటే ఈవెంట్స్లో పాడుతుంది, బ్యాక్గ్రౌండ్ ఏదన్నా మూవీకి కావాలంటే పాడుతుంది. అండ్ తన పాటలకి తనే కొన్ని టైమ్స్ ఈవెంట్స్లలో కావాలి అనుకుంటే మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటుంది, పాటలు రాసుకొని లిరిక్స్ దాన్ని కంపోజ్ చేస్తుంది. సో అంత మంచి టాలెంట్ ఉన్న ఒక సింగర్ అనమాట శృతి. సో ఇలా ఇది శృతి గురించి నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. సో ఓపెన్ చేస్తే స్టోరీలో చాలా పెద్ద రిసార్ట్, దగ్గర ఒక 1000 మంది దాకా అక్కడ ఎంజాయ్ కలిగి అక్కడ ఉండగలిగే అంత స్థలం ఉన్న అంటే రిసార్ట్స్ కూడా అంతమందికి ప్రొవైడ్ చేయగలిగే అంత పెద్ద రిసార్ట్ అనమాట అది. సో అక్కడ ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు ఒక కంపెనీ వాళ్ళు. సో ఆ కంపెనీకి సంబంధించిన ఒక 500 మంది, 200 నుంచి 500 మంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. మ్యూజిక్కి డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, కొంతమంది ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది ఎగురుతూ ఉంటారు, కొంతమంది డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలా ఈ ప్రోగ్రామ్ అనేది రాత్రి పూట జరిగే ఒక ఈవెంట్ అనమాట. నైట్ 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇది ఎప్పటి వరకు వెళ్తుంది అనేది ఎవరికీ తెలీదు. అందరూ అలసిపోయి అడ్డం పడిపోయేదాకా వెళ్ళిపోయే ఒక ఈవెంట్ అనమాట. సో ఇలాంటి ఒక ఈవెంట్లో హ్యాపీగా అందరూ డ్యాన్స్ చేసే లెవెల్లో అంత ఎనర్జీతోటి, అంత జోష్ తోటి ఒక గొంతు చాలా స్వీట్గా, మధురంగా, అందరినీ టెంప్ట్ చేసేటట్టు, అందరి కాళ్ళకి పని చెప్పేటట్టుగా ఒక గొంతు పాడుతూ ఉంటుంది. ఎస్, తనే శృతి. చాలా అందంగా, చామంచాయ కాదు, తెల్లగా ఉంటుంది, కొంచెం మంచి కలర్ ఉన్న బ్లాక్ హెయిర్తో గోల్డెన్ కలర్ డ్రెస్ ఒకటి వేసుకొని, మోడర్న్ డ్రెస్. తను జనరల్గా మోడర్న్గా ఉండడానికి ఇష్టపడుతుంది, అలానే ట్రెడిషనల్గా ఉండదని కాదు. ట్రెడిషన్ డ్రెస్సెస్ కూడా తను ఇంపార్టెన్స్ ఇస్తుంది, బట్ మోడర్న్గా ఉండటం ఎక్కువ ఇష్టపడుతుంది. సో ఒక మంచి మోడర్న్ ఫ్రాక్, గోల్డెన్ కలర్ ఫ్రాక్ వేసుకొని చక్కగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. అక్కడున్న ఆ మహోల్ ఏదైతే ఉందో అక్కడున్న ఆ అట్మాస్ఫియర్ని చాలా జోష్తో నింపేస్తుంది తన గొంతుతోటి. సో అక్కడ పాటలు పాడుతూ మన శృతి ఉండగా
కొంతమంది నాకు ఈ పాట కావాలండి, నాకు ఈ పాట కావాలండి అని అడిగిన వాళ్ళకి వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళ పాటలు కూడా పాడుతూ, తను సొంతంగా కంపోజ్ చేసిన పాటలు కూడా పాడుతూ అలా ఆ నైట్ మొత్తం కంటిన్యూస్గా పాడుతూనే ఉంటుంది శృతి. సో ఈ ఈవెంట్ ఎప్పటి వరకు నడుస్తుంది అంటే అందరూ బాగా తాగి అడ్డం పడిపోవటము, లేకపోతే అలసిపోయి ఎగిరి అలసిపోయి అడ్డం పడిపోవటము, ఇంక ఇలా జరిగేదాకా ఈ పార్టీ జరుగుతుంది. మధ్యలో ఒక 2 గంటలు బ్రేక్ ఇస్తారు డిన్నర్ కోసం, అంతే. ఇక ఆ తర్వాత ఈ పార్టీ అంటే దాదాపుగా 3:30 మధ్యలో వరకు కూడా ఈ పార్టీ అనేది జరుగుతుందన్నమాట. సో అప్పటి వరకు చాలా ఎక్కడ 10ంటికి ఎలా స్టార్ట్ చేస్తుందో శృతి, అదే ఉత్సాహం, అదే దాన్ని ఏమంటారబ్బా, అదే జోష్ తోటి ఈ ఈ ఈవెంట్లో పాడుతూనే ఉంటుంది. అక్కడ ఇంకో 4-5 సింగర్స్ ఉన్నా కూడా అందరికీ శృతినే కావాలి. తను అంత బాగా ఎంటర్టైన్ చేస్తుంది అనమాట జనాల్ని. సో ఇలా 3:30 వరకు కూడా ఈ ప్రోగ్రాం పోతుంది. ఆ తర్వాత ఎవరి రెసార్ట్లోకి వెళ్ళి వాళ్ళు పడుకుంటారు. అలానే వీళ్ళ శృతి వాళ్ళ ట్రూప్కి ఒక రూము, శృతికి ఒక్కదానికే ఒక రూము ఇస్తారనమాట. ఇస్తే శృతి ఏం చేస్తుంది అంటే వెంటనే రూమ్లోకి వెళ్ళి ఒక్క 10 నిమిషాలు అలా నడుము వాల్చి లేచి వెంటనే ఫ్రెష్ అయిపోయి తన బట్టలు మార్చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాంలే, ఇక్కడ నుంచి ఒక గంట, తెల్లవారుజామున కాబట్టి ట్రాఫిక్ ఏమీ ఉండదు కూడా కాబట్టి తెల్లవారుజామున ఎంతసేపు వెళ్తానో గంటన్నరలో ఇంటికి వెళ్ళిపోతాను కదా అని తన లగేజ్ తీసుకొని బయటకు వస్తుంది అనమాట. ఈలోపు బయటకు వస్తూ రాబోతూ ఉండగా ఈవెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో శృతి మేనేజరు, ఆయన ఎదురొస్తాడనమాట. ఆయన వాళ్ళ నాన్నగారి ఏజ్ గ్రూప్లో ఉంటాడు. సో వచ్చి, ఏంటమ్మా ఎటు వెళ్తున్నావు అని అడుగుతాడు. అంటే శృతి ఇంటికి వెళ్ళిపోతాను సార్ అని అంటదనమాట. అనగానే, ఈ టైంలో ఇంటికి ఎందుకమ్మా, రాత్రి నుంచి కంటిన్యూస్గా పాడుతున్నావు, ఒక్క 2 గంటలు రెస్ట్ తీసుకో, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వెళ్దు కానీ అని అంటాడు ఆ మేనేజర్. అంటే, లేదు సార్, మా ఇల్లు ఎంత దూరం, గంట, గట్టికి కొడితే గంట, కొంచెం స్లోకి వెళ్తే 1.5 గంట వెళ్ళిపోతాను, ఏం ప్రాబ్లం లేదు అని అంటారనమాట. అనగానే ఆయన, లేదమ్మా నువ్వు వెళ్ళలేవని కాదు, ఈ టైంలో ఆపోజిట్గా వచ్చే వెహికల్స్ కూడా వాళ్ళకి నిద్రమత్తుతో వస్తూ ఉంటారు, మనం ఎంత సేఫ్గా వెళ్ళినా ఆపోజిట్లో వచ్చేవాడు కరెక్ట్గా రావాలని లేదు కదమ్మా, అందుకని వద్దు, ఈ పూటకి ఇక్కడ పడుకోండి, రేపు పొద్దున్నే చక్కగా లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేశాక ప్రశాంతంగా వెళ్దురు కానీ అని అంటాడనమాట. కానీ శృతి ఎలాంటిదని చెప్పాను, తను ఏదన్నా డిసైడ్ అయితే అది డిసైడ్ అయినట్టే, ఇంకా వేరే ఛాన్సే లేదు. అలా మార్చుకోవాలి తన డిసిషన్ని అంటే కరెక్ట్ రీజన్ అయ్యి ఉండాలి. బట్ కానీ అక్కడ మేనేజరు శృతిని ఒప్పించలేకపోయాడు. బట్ శృతి మీద కన్సర్న్ తోటే మేనేజర్ వద్దని చెప్తాడనమాట. బట్ శృతి వినకుండా, లేదు సార్ నేను వెళ్తాను, ఏం కాదు అని చెప్పి, అవును మరి మన రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ అంటే, ఇప్పుడే 1 అవర్ బ్యాక్ వేసేసారు చూసుకోండి అని అంటాడు మేనేజర్. అనగానే సరే అని మొబైల్ ఓపెన్ చేసి పడిందా లేదా చూసుకొని ఓకే అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళబోతుండగా, చాలా కాస్ట్లీయెస్ట్ బెంజ్ కార్ అనమాట, వెళ్ళబోతుంటే ఆ మేనేజర్ అంటాడనమాట, పోనీ అట్లీస్ట్ నా కార్ డ్రైవర్ నాన్న తీసుకొని వెళ్ళండి అమ్మా, నేను ఎలానో ఇప్పుడు ఇక్కడే ఉంటాను, వాడు మిమ్మల్ని డ్రాప్ చేసేసి మెల్లగా వస్తాడు, వచ్చాక నేను వెళ్తాను అంటే, లేదు అవసరం లేదు, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను, నో ప్రాబ్లం, నా గురించి అంత వరీ అవ్వకండి, నేను వెళ్తాను అని చెప్పి తన కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోబోతుంటే, సరే అయితే ఇంటికి వెళ్ళాక అట్లీస్ట్ ఒక మెసేజో ఒక కాలో అని అంటే, ష్యూర్ నాన్నగారితో మీకు కాల్ చేపిస్తాను ఇంటికి వెళ్ళాక అని చెప్పి బయలుదేరిపోతుంది అనమాట. సరే మ్యామ్ అని చెప్పేసి ఆయన కూడా లోపలికి వెళ్ళిపోతాడు రిసార్ట్లోకి. అండ్ ఆవిడ కార్ స్టార్ట్ చేసుకొని మెల్లగా సర్వీస్ రోడ్డు మీద రోడ్డుకి అటువైపు ఇటువైపు పొలాలు ఉంటాయి. సో ఇది ఎండాకాలం కాబట్టి ఊర్లో వాళ్ళు అందరూ 6 పొలాలకు వస్తారు, 10:30, 11 బాగా ఎండలు వస్తున్నాయి, ఆ టైం వరకు పని చేసుకొని మధ్యాహ్నం భోజనం టైం కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో అందరూ 5-5:30 కల్లా మన
రైతులు వాళ్ళ పొలాల్లో పనిచేసుకుంటూ కనపడతారనమాట. తిను రిసార్ట్ దగ్గర స్టార్ట్ అయినప్పటికీ అన్నీ సదురుకొని చేసుకొని అంతా చేసి మేనేజర్తో మాట్లాడి కార్ స్టార్ట్ చేసి బయలుదేరేసరికి 5:30 అవుతుంది. 5:30కి బయలుదేరి ఇంకెలానో రైతుల్ని చూసుకుంటూ ఆ పక్కన ఉన్న పొలాల్ని ఆస్వాదిస్తూ ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ మ్యూజిక్ ఆన్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది శృతి. ఆపోజిట్లో ఒక లారీ, పెద్ద ట్రక్ చాలా ఫాస్ట్గా వచ్చి మన శృతి కార్ని ఢీకొట్టేస్తుంది అన్నమాట. ఢీకొట్టేయగానే చాలా అసలు ఎంత ఫాస్ట్గా వచ్చి ఢీకొడుతుందంటే శృతి కళ్ళు మూసి తెరిచేసరికి అంతా అయిపోతుంది. అంత ఫాస్ట్గా వచ్చి అసలు అనుకోదన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చిన్న టర్న్ ఉంటుంది, ఆ టర్న్ దగ్గర వచ్చి డాష్ ఇచ్చేస్తుంది అన్నమాట కార్ని. ఇచ్చేసరికి అలా ఒక 5 అడుగుల ఎత్తుకు ఎగిరి పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి పడిపోతుంది కారు. కాకపోతే శృతి కారు చాలా కాస్ట్లీ కార్ అవ్వటం వల్ల తన కారులో ఉండే ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఓపెన్ అయిపోయి తనని సేఫ్ గార్డ్ చేస్తాయి. సో అలా సేఫ్ గార్డ్ చేసినప్పుడు ఏంటి అంటే బాడీలో ఉండే మెయిన్ ఆర్గాన్స్ అంటే గుండె, లివర్, ఇట్లా పెద్ద పెద్ద ఆర్గాన్స్ ఉంటాయి, వాటికి ఏ డ్యామేజ్ కలగకుండా ఆ ఎయిర్ బ్యాగ్స్ కాపాడుతాయి శృతిని. సో శృతి భయపడిపోతుంది. కాకపోతే కాలు ఒకటి చిన్న ఫ్రాక్చర్ ఉంటుంది, చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతుంది అన్నమాట. ఇదంతా అక్కడ చూస్తున్న ఆ రైతులు ఆ లారీ స్పీడ్ చూస్తారు, ఒకలో ఇద్దరు చూసి ఏ అమ్మాయి అని అరుస్తున్నా కూడా తను పట్టించుకోకుండా డ్రైవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ చూసి ఆల్రెడీ 2-3 ఉరికొస్తూనే ఉంటారు శృతిని కాపాడటానికి. ఇక గుద్ది వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో ఒక రైతు తెలివిగా ఆలోచించి తన మొబైల్ని తీసి ఆ లారీ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోటో తీసుకుంటాడనమాట. తీసుకొని ఇంకా శృతి దగ్గరికి వచ్చి మెల్లగా శృతిని కారులో నుంచి బయటికి తీస్తారు. బయటికి తీసి ఇమీడియట్గా అంబులెన్స్కి కాల్ చేస్తారు. ఇమీడియట్గా ఒక అంబులెన్స్ వస్తుంది. శృతిని అంబులెన్స్లో వేసుకొని వెళ్తూ ఆ అంబులెన్స్ వాళ్ళ తెలివి రైతులు తెలివి కలగాలి అనమాట. ఇంతకీ వీళ్ళ వాళ్ళు ఎవరన్నా వచ్చి అడిగితే మీరు ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంటే మేము ఏం చెప్పాలి అని అడుగుతారు ఒకరు. అంటే పలానా హాస్పిటల్ అని చెప్పి కార్లో అంబులెన్స్లో 2 అబ్బాయిలు ఒక లేడీ, బికాస్ శృతి ఉంది కాబట్టి ఒక లేడీని కూడా ఎక్కిస్తారనమాట. అంబులెన్స్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. ఇంకా ఇటువైపు వాళ్ళ నాన్నగారు ఏంటి 8 అవుతుంది పిల్ల ఇంకా రాలేదు అని కంగారు పడుతూ ఉంటారనమాట. ఎప్పుడో 5ంటికి బయలుదేరుతున్నా అనింది, 1.5 గంట వేసుకున్నా కూడా 7ంటికల్లా రావాలి కదా, 1 గంట అయింది ఇంకా రాలేదు అని కంగారు పడుతూ ఉంటాడనమాట వాళ్ళ అన్నయ్య ఇద్దరు. ఇంకా ఎందుకు నాన్న కంగారు పడటం, ఒకసారి ఎందుకైనా మంచిది మేనేజర్కి ఫోన్ చెయ్యి, ఏదన్నా కారు ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందేమో అని చెప్పి అని అంటాడనమాట. అనగానే అవును కదా కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు మేనేజర్కి కాల్ చేస్తాడు. కాల్ చేసి ఏంటి శృతి బయలుదేరిందా, ఇంకా ఇంటికి రాలేదు అంటే, అదేంటి సార్ ఎప్పుడో బయలుదేరింది, నేను మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను, వెళ్ళాక ఫోన్ చేయండి అమ్మా అని చెప్పాను, నాన్నగారు మీకు ఫోన్ చేస్తారులేండి అని చెప్పారు, మీరు ఫోన్ చేస్తే పాప ఇంటికి వచ్చిందని అనుకుంటున్నానండి అంటే, లేదండి రాలేదు అనగానే, అయ్యో అవునా సరే అయితే నేను బయలుదేరుతాను ఇటువైపు నుంచి, మీరు కూడా అటు నుంచి బయలుదేరండి అని అంటాడు మేనేజర్. సరే అని ఇటువైపు శృతి వాళ్ళ అన్నయ్య అండ్ నాన్నగారు కారు వేసుకొని బయలుదేరుతారు ఇంటివైపు నుంచి. అండ్ మేనేజరు డ్రైవర్ని తీసుకొని రిసార్ట్ దగ్గర నుంచి బయలుదేరుతారనమాట. ఇద్దరు బయలుదేరి కారు ఎక్కడైతే కారు యాక్సిడెంట్ అయ్యి పడి ఉంటుందో అక్కడికి వచ్చి కంగారు పడిపోతారు. అందరూ కంగారు పడిపోయి షాక్ అయిపోయి దీంట్లో మనిషి లేదు మళ్ళీ అని కారు చుట్టూ తిరుగుతూ ఉంటే అక్కడ పనిచేసే వాళ్ళు మళ్ళీ కారు దగ్గరికి వస్తారు. ఏంటండి ఏం వెతుకుతున్నారు అంటే, ఈ కారులో వచ్చిన అమ్మాయి ఎక్కడుంది అని అంటే, చాలా పెద్ద యాక్సిడెంట్ సార్, పాపకేమీ అంత పెద్ద దెబ్బలు తాకలేదు కానీ మూర్చపోయింది, అంబులెన్స్ పిలిపించాము, ఇలా పంపించాము పలానా హాస్పిటల్కి అని చెప్తారన్నమాట. చెప్పగానే అసలు చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్, మీరు ఆవిడ ఒక్క ప్రాణాలు కాదు ఇంకెంతమంది ప్రాణాలు కాపాడారు అని చెప్పేసి వెంటనే కార్లు తిప్పుకొని ఆ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి వాళ్ళు వెళ్ళిన ఒక 5 నిమిషాల డిఫరెన్స్లోనే వెనకాలే పోలీసు వాళ్ళు కూడా వస్తారు, యాక్సిడెంట్ కేసు కదా. సో పోలీసు వాళ్ళు కూడా హాస్పిటల్కి వస్తారు, ఎందుకంటే హాస్పిటల్ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు కాబట్టి.
సో వాళ్ళు కూడా వస్తారనమాట. ఇంకా డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ వాళ్ళంతా ఆపరేషన్ థియేటర్లో శృతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఒకవైపుగా కూర్చొని శృతి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్య చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఏమైపోయిందో ఎలా ఉందో అనుకుంటూ ఉంటే మేనేజర్ అంటాడనమాట, ఏం కాదు సార్, కార్లో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి అంటే నాకు తెలిసి పాపకి ఏ ప్రాబ్లము ఉండుండదు, చిన్న చిన్న దెబ్బలే ఉండుంటాయి, డోంట్ వరీ సార్ అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు మేనేజరు వాళ్ళ నాన్నగారికి అన్నయ్యకి. ఈలోపు పోలీస్ వాళ్ళు వస్తారు. పోలీస్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారనమాట డోర్ దగ్గర. ఈలోపు డాక్టర్ బయటికి రాగానే పోలీస్ వాళ్ళు, ఎలా ఉంది సార్ అమ్మాయికి అనగానే, షీఈస్ ఫైన్ సార్, కాకపోతే తను ఈ నొప్పులకి తట్టుకుంటుందో లేదో అని చెప్పి మేము కొంచెం సెడేషన్ ఇచ్చాము, ఒక 4-5 గంటల వరకు మంచి నిద్రపోతుంది, ఆ తర్వాత లేస్తుంది, నో ప్రాబ్లం, కాకపోతే కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది, చిన్న చిన్న దెబ్బలు అంతే అని చెప్తాడనమాట. అని పోలీస్ వాళ్ళతో మాట్లాడుతుండగా విని వాళ్ళ ఫాదరును వాళ్ళ అన్నయ్య ఉరుక్కుంటూ వస్తారు. ఎలా ఉంది మా పాపకి అంటే, సార్ మీ పాపనే కదా అంటే, అవునండి అనగానే, ఎవరైనా అని అడుగుతాడు పోలీసు. ఈయనెవరో తెలీదా అని అంటే, ఈ వెరీ బిగ్ పోలీస్ మ్యాన్ అయినా, ఆవిడ చాలా పాపులర్ సింగర్ శృతి అంటే, ఓ శృతి మేడం గారా అని అంటాడు పోలీస్. అవునండి సింగరు, మరి ఆమెకి యాక్సిడెంట్ అయింది అనగానే, సరే అయితే అని చెప్పి, ఇంతకీ ఈ హాస్పిటల్కి ఆమెని ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతారనమాట పోలీస్ వాళ్ళు. అప్పుడు ఆ ముగ్గురిని అక్కడ కూర్చోబెట్టుంటారు, వాళ్ళని చూపిస్తాడు, ఇగో వాళ్ళ ముగ్గురే తీసుకొచ్చారండి, వాళ్ళే చూశారు, స్పాట్లో వాళ్ళే ఉన్నారు అని చెప్తాడు డాక్టర్. చెప్పి సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్. ఇంకా అప్పటి వరకు వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అన్నయ్యకి కూడా తెలియదు అనమాట ఎవరు తీసుకొచ్చారు అనేది. సో పోలీస్ వాళ్ళతో పాటు శృతి వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ అన్నయ్య కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఇన్వెస్టిగేషన్స్ చేయాలి కాబట్టి, ఏం జరిగింది అనేది రాసుకోవాలి కాబట్టి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోవాలి కాబట్టి పోలీస్ వాళ్ళు వాళ్ళని అడుగుతారనమాట, ఏం జరిగింది, ఎలా జరిగింది చెప్పండి అంటే, మేము ఇలా పొలాల్లో పని చేసుకుంటున్నాం సార్, ఇలా ఒక లారీ వచ్చేసి అమ్మాయి తన దారిలో తను వస్తుండగా ఆ లారీ వచ్చి తను ఢీ కొట్టేసి ఆగకుండా వెళ్ళిపోయింది సార్ అని చెప్తారనమాట. ఇంతకీ అమ్మాయి రూట్ కరెక్ట్గా వస్తుందా లేకపోతే రాంగ్ డైరెక్షన్లో ఏమన్నా వస్తుందంటే, ఆ అమ్మాయి దారిలో అమ్మాయి కరెక్ట్గానే వస్తుంది సార్, ఆ లారీ ఓడే కావాలని పోయి గుద్దినట్టుగా అనిపించింది సార్ అని చెప్తారు. చెప్పగానే, అవునా ఆ లారీ నెంబర్ ఎవరైనా నోట్ చేశారా అని అడుగుతారు పోలీస్. అనగానే దాంట్లో నుంచి ఒకడు మొబైల్ తీసి, ఇదిగోండి సార్ నేను ఫోటో తీసి పెట్టుకున్నాను ఎందుకైనా మంచిది అని చెప్పి అనగానే, అందరూ ఆ ఫోటోని చూస్తారనమాట. పోలీస్ వాళ్ళు, మేనేజరు, వాళ్ళ నాన్న, శృతి వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య అందరూ ఆ ఫోటోని చూసి, సరే అయితే ఈ నెంబర్ని మాకు షేర్ చేయండి అని చెప్పి ఆ నెంబర్ని వాళ్ళు షేర్ చేసుకుంటారనమాట. వాళ్ళు పంపించుకున్న తర్వాత, ఓకే మీరు మాకు మళ్ళీ ఏదన్నా అవసరం వస్తే మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాము, తప్పు ఏమనుకోకుండా పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అంటే, పర్లేదు సార్ మేము వస్తాము, మాకేం ప్రాబ్లం లేదు సార్ అని చెప్పేసి అంటారనమాట. అని ఇంకా పోలీస్ వాళ్ళు శృతి వాళ్ళ నాన్న వైపుగా తిరిగి, ఓకే సార్ మేమైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకున్నాము, పాప లేచాక మాకు ఇన్ఫామ్ చేయండి, వచ్చి తన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకోవాలి అంటే, ష్యూర్ సార్ పాప లేవగానే మీకు నేను ఫోన్ చేస్తాను అని చెప్తారనమాట. అనగానే పోలీస్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శృతి వాళ్ళ నాన్నగారు ఈ ముగ్గురు ఎవరైతే శృతిని తీసుకొని వచ్చారో ఆ రైతులతోటి మాట్లాడతాడనమాట. చాలా థ్యాంక్స్ అండి, మీరు మా అమ్మాయి ప్రాణం మాత్రమే కాదు మా ఇద్దరి ప్రాణాలు కూడా నిలబెట్టారు. శృతి మా ఇంటి దీపం అండి, తను లేకపోతే మాకు జీవితమే లేదు, తను వాళ్ళ అమ్మ మిగిల్చిన గుర్తు, తను చాలా గారాబంగా పెంచుకుంటున్నాము మేము, అలాంటి అమ్మాయి ఈ ప్రపంచాన్ని వెళ్ళిపోయి ఉంటే మా ఇద్దరు ప్రాణాలు కూడా ఆగిపోయి ఉండేవి, కాబట్టి మీరు ముగ్గురు ప్రాణాలు కాపాడారండి అని చెప్పి
వాళ్ళకి నమస్కారం చేస్తూ మాట్లాడతాడనమాట శృతి వాళ్ళ నాన్న. అనగానే ఆ రైతులు, అయ్యయ్యో అలా అనకండి సార్, ఆ ప్లేస్లో ఎవరున్నా అలానే చేస్తారు కదా, మేము అదే చేసాము అంతే అని అంటాడనమాట. అనగానే సరే అండి, చాలా థ్యాంక్స్, ఇంతకు మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అనగానే, అదే అండి ఆ కారు యాక్సిడెంట్ ఎక్కడైందో అదే మా ఊరు, మేము అక్కడ పొలాల్లో పనిచేసుకుంటాము అని చెప్తాడనమాట. అనగానే సరే అని చెప్పి తన పాకెట్లో ఉంచి ఒక 10,000 రూపాయల క్యాష్ తీసి వాళ్ళ చేతిలో పెడతాడనమాట. అయ్యయ్యో వద్దండి, మేము డబ్బుల కోసం చేయలేదండి, ప్రాణం విలువ మాకు తెలుసు అందుకు చేశాము అంటే, లేదండి మీకు ప్రాణం విలువ తెలియదని కాదు, మాకు మీరు చేసిన సహాయం చాలా చిన్నది, దానికి నేను డబ్బులతో మీకు వెలకట్టలేను కూడా, బట్ ఇది ఒక చిన్న టోకెన్ నా తరపు నుంచి మీకు తీసుకోండి అని చెప్పి వాళ్ళ చేతిలో బలవంతంగా పెడతాడనమాట. పెట్టిన తర్వాత అందరు ముగ్గురికి తన విజిటింగ్ కార్డ్స్ ఇస్తాడు. ఇచ్చేసి చూడండి, నేను మా కంపెనీ విజిటింగ్ కార్డు కూడా మీ చేతిలో పెడుతున్నాను, మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఏ టైంలో అయినా సరే దీంట్లో నా ఫోన్ నెంబర్ కూడా ఉంది, నా కంపెనీ అడ్రస్ కూడా ఉంది, మీరు పర్సనల్గా వచ్చి నన్ను కలవచ్చు, ఎటువంటి సహాయమైనా నేను ఎప్పుడైనా ఎటువంటి సహాయమైనా చేస్తాను అని చెప్పి మాటిస్తాడు. అంటే చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి వాళ్ళు ఆ విజిటింగ్ కార్డు తీసి పెట్టుకున్న తర్వాత శృతి వాళ్ళ నాన్నగారు వాళ్ళ కార్ డ్రైవర్ని పిలిచి, చూడమ్మా వీళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడ దిగుతానంటే అక్కడ దింపేసి వచ్చేసి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని వాళ్ళ సొంత కారులో పంపిస్తాడనమాట శృతి వాళ్ళ నాన్న. అండ్ శృతి వాళ్ళని పంపించేసిన తర్వాత శృతి ఎప్పుడు లేస్తుందా అని శృతి ఎప్పుడు నిద్రలోంచి బయటకు వస్తుందా అని శృతి వాళ్ళ అన్నయ్య, శృతి వాళ్ళ నాన్న అండ్ మేనేజర్ వెయిట్ చేస్తూ ఉంటే, మేనేజర్ని వాళ్ళ నాన్నగారు పంపించేస్తారు, మీరు ఉండి ఏం చేస్తారండి వెళ్ళిపోండి అని చెప్పి. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.